ఓం మహాగణపతే నమః. శుక్రుడు మనకు సెప్టెంబర్ 15వ తేదీ నుండి అక్టోబర్ 9 వరకు సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క సంచారంలో శుక్ర కేతు కాంబినేషన్ అనేది జరుగుతుంది. ఎందువలనంటే మనకు కేతువు ఇప్పుడు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి శుక్రుడు కేతుతో కలిసి మనకు సింహరాశిలో ఉంటాడు. అంటే సెప్టెంబర్ 15 నుంచి మొదలుకొని అక్టోబర్ 9 వరకు ఈ యొక్క గ్రహచారము అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ శుక్ర కేతు కాంబినేషన్ వల్ల ద్వాదశ రాశులకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాము. అయితే శుక్రుడు ముఖ్యంగా మనకు కళలకు ప్రాతినిధ్యం వహిస్తాడు. అంటే కంఫర్టబుల్ లైఫ్ కానీ, సుఖాలు కానీ, బ్యూటీ సౌందర్యం కానీ, అదేవిధంగా రుచులు, ఇక చూసినట్టయితే ఏదైతే లగ్జరీకి సంబంధించినటువంటి విషయాలకు శుక్రుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. ధనానికి కూడా సంబంధించినటువంటి విషయాల్లో శుక్రుడు కూడా ప్రాతినిధ్యం వహిస్తాడు. ఎందువల్లంటే బచక్రంలో శుక్రుడు 2వ అధిపతి, కుటుంబ స్థానానికి అధిపతి, అదేవిధంగా ధనానికి అధిపతి, వాక్కుకు అధిపతి, వృషభ రాశి రాశ్యాధిపతి కాబట్టి శుక్రుడు వీటన్నిటికీ కారకత్వం వహిస్తాడు. అదేవిధంగా కేతువు కాస్త మోక్షానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కేతు అనేది ప్రాతినిధ్యం వహిస్తాడు. కేతు ముఖ్యంగా విడిపోవడం అంటే డిటాచ్మెంట్ అనమాట. డిటాచ్మెంట్కు సంబంధించినటువంటి విషయాలకు కారకత్వం వహిస్తాడు. అదేవిధంగా ముఖ్యంగా ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయాలకు కేతు కారకత్వం వహిస్తాడు. ఏదైనా నిశితంగా లోతుగా పరిశీలించడానికి మనకు కేతు అనేది తప్పనిసరిగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే కేతు అయితే ఎవరికి బలంగా ఉంటాడో వారు కేతువుతో ఎవరైతే ప్రాతినిధ్యం వహించబడతారో వారు ముఖ్యంగా ఏదైనా సమస్యను కానీ, ఏదైనా ఒక సబ్జెక్టును కానీ చూసుకున్నప్పుడు చాలా నిశితంగా ఆలోచిస్తారు. ఒక సైంటిఫిక్ ధోరణిలో రీసెర్చ్ ఓరియంటెడ్గా చేసేలాగా ఉంటారనమాట. అది కేతువుకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహించడం అనేది ఉంటుంది. అయితే ఈ రెండు గ్రహాల యొక్క సంయోగము మనకు సింహరాశిలో జరుగుతుంది. ఈ యొక్క సంయోగం వలన ఎలాంటి ఫలితాలు ద్వాదశ రాశులకు కలుగుతాయో చూద్దాము. ఈ శుక్రకేతు సంయోగం అనేది మనకు సింహరాశిలో జరుగుతుంది. మేషరాశి వారికి ఈ యొక్క సంయోగం వల్ల కలిగేటటువంటి ఫలితాలు కనుక మనం చూసినట్టయితే వీరికి 5వ స్థానంలో ఈ శుక్రకేతు యొక్క సంచారం అనేది ఉంటుంది. ముఖ్యంగా 5వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం అనేది చాలా చక్కటి ఫలితాలు మనకు కలగజేస్తుంది. పెద్దల, గురువుల, ఉన్నత వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు ఈ సమయంలో మీరు అందుకోగలుగుతారు. అదేవిధంగా కొత్త వ్యక్తులను కూడా మిత్రులుగా చేసుకోగలుగుతారు. ధనలాభం అనేది ఉంటుంది. శుక్రుడు 2వ అధిపతి, 5మ స్థానంలో సంచారం అనేది ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్కు సంబంధించినటువంటి విషయాల్లో ధనలాభం తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసే అవకాశము మీరు చూడవచ్చు. అదేవిధంగా శత్రువులపైన మీకు విజయం అనేది ఉంటుంది. సంతాన విషయంలో అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మన కేతువు 5మ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఒక చేత్తో రాబడి ఉన్న ఖర్చు అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మనకు మేషరాశి వారు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే శుక్రుడు కేతువు అనేది కాస్త డిఫికల్టీస్ అంటే కష్టాలను కలుగజేస్తుంది. అంటే సంతానము జరుగుతున్నప్పటికీ సంతాన విషయంలో కాస్త చిన్న బ్లాక్స్ అంటే ఏంటంటే చిన్న ఆటంకాలు ఉండేటటువంటి అవకాశాలు మనకు ఈ యొక్క పీరియడ్లో కలిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేదా సంతానం యొక్క ఆరోగ్య విషయంలో ఏదైతే మనం అనుకుంటున్నామో అక్టోబర్ 9 వరకు ఈ సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది మేషరాశి వారికి చెప్పదగినటువంటి సూచన. అయితే ప్రేమ సంబంధాల విషయాల్లో ఎందుకంటే 5మ స్థానం కాబట్టి ప్రేమకు సంబంధించినటువంటి విషయాల్లో కాస్త చిన్న తగాదాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందువల్లంటే కేతువు కాస్త పోట్లాటలకు ప్రాతినిధ్యం వహిస్తాడు కాబట్టి ఆ విషయంలో కూడా మీరు సంయమనం పాటించడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. అయితే ఈ శుక్రకేతువు ఇప్పుడు శుక్రుడు కళలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఫైన్ ఆర్ట్స్కు సంబంధించినటువంటి వాటికి ప్రాతినిధ్యం వహిస్తాడు. కాబట్టి ఏదైతే క్రియేటివిటీ, ఫైన్ ఆర్ట్స్కు సంబంధించినటువంటి విషయాల్లో మీ యొక్క నిశితమైనటువంటి దృష్టి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీ యొక్క జాతకంలో కనుక శుక్రుడు చాలా బలంగా ఉన్నట్టయితే మీకు కేతువు కూడా ఏదైతే నిశిత దృష్టి, లోతైనటువంటి పరిశీలన అనేటటువంటి ప్రత్యేకత ఉందో అది శుక్రుడికి కలగజేస్తాడు. కాబట్టి కొన్ని విషయాల్లో అంటే క్రియేటివిటీకి సంబంధించినటువంటి విషయాల్లో లేదా
ఏదైనా కళలకు సంబంధించినటువంటి విషయాల్లో, ఫైన్ ఆర్ట్స్‌కు సంబంధించినటువంటి విషయాల్లో మీ యొక్క లోతుగా మీరు పరిశీలించి, లోతుగా ఆలోచించి వాటిలో ఎక్సెల్ అంటే ప్రతిభను అధికంగా కనబరిచేటటువంటి అవకాశాలు మనకు ఈ మేషరాశి వారికి ఉంటాయి. ఈ శుక్ర కేతు కాంబినేషన్ వల్ల జరుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధిగమించి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక ఒకసారి చూసినట్టయితే, మనము శుక్రవారం నాడు శుక్ర గాయత్రి మంత్రాన్ని చదువుకోవచ్చు ముఖ్యంగా, లేదా ఓం శుక్రాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ముఖ్యంగా 16 లేదా 108 సార్లు కనుక ప్రతి శుక్రవారం పఠించినట్టయితే ఈ శుక్రుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. అదేవిధంగా కేతువు, ముఖ్యంగా కేతువు మంగళవారానికి ప్రాతినిధ్యం వహిస్తాడు కాబట్టి ఈ యొక్క కేతు మంత్రం ఓం కేతవే నమః అనేటటువంటి మంత్రాన్ని మంగళవారం రోజు 108 సార్లు కనుక పఠించినట్టయితే మనకు కేతు వల్ల కలుగుతున్నటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా ఈ 2 గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలుగా మనము ముఖ్యంగా దుర్గాదేవిని కానీ లేదా లక్ష్మీమాతను కానీ మనము పూజించినట్టయితే ఈ 2 గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారంగా మనము చూడవచ్చు. అదేవిధంగా దాన ధర్మాలు కనుక చూసినట్టయితే తెల్లని వస్త్రాలు కనుక దానం చేసినట్టయితే ఏదైతే ఈ శుక్రుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. తెల్లని వస్త్రాలు కానీ, పాలు కానీ, చక్కెర కానీ, సుగంధమైనటువంటి ద్రవ్యాలు కానీ దానం చేసినట్టయితే మనకు ఈ శుక్రుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకోవచ్చు. అదేవిధంగా అనుకూలత అనేది మనము పెంచుకోవచ్చు. అదేవిధంగా కేతు కనుక చూసినట్టయితే ముఖ్యంగా యాష్ కలర్ అంటే బూడిద రంగు వస్త్రాలు కనుక దానం చేసినట్టయితే కేతుకు సంబంధించినటువంటి ప్రతికూలత అనేది తొలగిపోతుంది. ఇక డే టు డే లైఫ్లో కనుక మనం చూసినట్టయితే ముఖ్యంగా శుక్రుడు అనేది మన యొక్క పార్ట్నర్స్కు అంటే భార్యకు సంబంధించినటువంటి కారకత్వం వహిస్తాడు కాబట్టి దాంపత్య జీవితంలో ముఖ్యంగా సహనం అనేది పాటించాలి. అంటే శుక్రుడు కేతువు అంటే కేతువు పోట్లాటలకు సంబంధించినటువంటి గ్రహం కూడా చెప్పవచ్చు. కాబట్టి శుక్రకేతు కాంబినేషన్ వల్ల మీ యొక్క పార్ట్నర్ అనేది స్పిరిచువల్గా మారవచ్చు, లేదా కాస్త పోట్లాటలు అంటే చిన్న చిన్న తగాదాలు పెట్టుకునేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి దాంపత్య జీవితంలో సహనం వహించడం అనేది ముఖ్యమైనటువంటి పరిహారంగా చెప్పవచ్చు. ఓపికగా ఉండండి. దూకుడు మాటలు అనేది తగ్గించుకోవడం ఎంతైనా మీకు చెప్పదగినటువంటి సూచన. ఎందువల్లంటే శుక్రుడు అంటే భార్యకు మనకు ప్రాతినిధ్యం వహిస్తాడు కాబట్టి కాస్త కోపంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు కూడా ప్రతిగా ఉండకుండా సంయమనం పాటించి ఓపికగా ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా స్త్రీలు కూడా కోపంగా ఉండకుండా దూకుడు స్వభావాన్ని తగ్గించుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ యొక్క కాంబినేషన్లో మీరు పొందవచ్చు. ముఖ్యంగా శుక్రవారం నాడు ఉపవాసం చేసినట్టయితే చక్కటి ఫలితాలు కూడా ఈ యొక్క కాంబినేషన్ వల్ల మీకు కలుగుతాయి. అదేవిధంగా కేతువు ఖర్చుకు అంటే వెళ్ళిపోవడానికి సూచిస్తాడు కాబట్టి ధనం కూడా ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తాయి. ముఖ్యంగా మీరు లగ్జరీకి అదేవిధంగా విలాసమైనటువంటి వస్తువులకు ఖర్చు చేసేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ విలాసమైనటువంటి వస్తువులకు లగ్జరీకి సంబంధించినటువంటి విషయాలు ఆచితూచి అవసరం అనుకుంటే తప్ప దుబారా ఖర్చు చేయకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఇంకా చూసినట్టయితే మనకు ముఖ్యంగా ఈ శుక్రకేతు కాంబినేషన్లో శుక్రుడు సహజంగా శుభగ్రహంగా చెప్పవచ్చు. అదేవిధంగా కేతువు కాస్త మనకు పాపగ్రహం కాబట్టి కేతువును మనము పూజించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంటే కేతు గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు ఎక్కువగా చేసుకోవడం వల్ల మనకు మంచి ఫలితాలు కలుగుతాయి. కేతువుకి ఆధిపత్యము గణపతి వహిస్తాడు కాబట్టి గణపతిని పూజ చేయడం వల్ల మనకు చక్కటి ఫలితాలు అధికంగా మనకు దీనివల్ల కలుగుతున్నటువంటి ఫలితాల నుంచి మనము రెమెడీస్గా మనం పొందవచ్చు. ముఖ్యంగా గణపతి దేవుని కానీ, సుబ్రహ్మణ్య స్వామిని కానీ, దుర్గాదేవిని కానీ పూజించడం వల్ల చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి. ఏదైతే కేతు వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ముఖ్యంగా శివుని పూజ చేయండి. శివాలయంలో రుద్రాభిషేకం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు అనేవి మనకు తప్పకుండా కలుగుతాయి. ఇక ఇవి స్థూలంగా మీకు శుక్రకేతు కాంబినేషన్స్ వల్ల కలుగుతున్నటువంటి ఫలితాలు. మరొక వీడియోలో మరొక ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు. సర్వే సుజన
సుఖినో భవంతు. నమస్తే.